హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే వ్యవసాయ శాఖ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకి పర్మనెంట్గా అసిస్టెంట్ జాబ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 50,000 దాకా అయితే మనకి శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీకైతే ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్‌లకైతే మనకి 12థ్ పాస్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి, సో, మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్లి అయితే జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ అయిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థలో అయితే మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆల్సో అదర్ పోస్టులు కూడా అయితే మనకి వీళ్ళు ఈ నోటిఫికేషన్‌లో అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయితే వీళ్ళ సంస్థ అయితే ఉండడం జరిగింది. సో, మన తెలుగు వాళ్ళకైతే మనకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయితే మనకి ఈ స్టేట్‌లో మీకు జాబ్ అయితే పొందడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి పోస్ట్ అనేది పంపించవసరం లేదు. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే ఈ జాబ్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనకిక్కడ మనకి సంబంధించిన 12థ్ క్లాస్ పాస్ అర్హతతో మనకి జూనియర్ ఇన్స్‌పెక్టర్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. పాస్ ఇన్ క్లాస్ 12థ్ అని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 21,000 నుంచి 86,500 దాకా అయితే మీకు సాలరీ పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి అన్ని కేటగిరీస్‌లో అయితే జాబ్స్ అనేవి అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. అండ్ తర్వాత మనకి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్ కూడా అయితే మనకిక్కడ ఉండడం జరిగింది. సో, మనకిక్కడ ఐడీఏ పే స్కేల్ 21,000 నుంచి ఇది కూడా 86,000 దాకా అయితే మీకు సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి కేటగిరీలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, 18 ఇయర్స్ ఉన్నోళ్ళ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాపోతే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ద అబోవ్ వేకెన్సీస్ ఇంక్లూడ్ బ్యాక్‌లాగ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆల్సో అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకైతే 30 ఇయర్స్ దాకా, తర్వాత ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 ఇయర్స్. తర్వాత ఇలా అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కేటగిరీ తగ్గట్లయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకొని అయితే అప్లై చేయాల్సిందిగా అయితే మనం చెప్పడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది ప్రతి కేటగిరీకి కూడా. సో, మనకిక్కడ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సెలక్షన్ క్రైటీరియా అండ్ ప్రాసెస్ చూసినట్లయితే మనకిక్కడ జనరల్ జూనియర్ అసిస్టెంట్ జాబ్‌లకైతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసేసి తర్వాత మీకు డైరెక్ట్‌గా టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వీటిల్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఫైనల్‌గా అయితే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్‌లకైతే సెలక్షన్ ప్రొసీజర్ అన్నమాట. సో, మనకిక్కడ అకౌంటెంట్ జాబ్‌లు పోస్టులు కూడా అయితే మనకి సీబీటీ ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే అకౌంటెంట్ జాబ్‌లకన్నమాట. సో, జూనియర్ అసిస్టెంట్ జాబ్‌లకి అప్లై చేసే వాళ్ళకి కొంచెం టైపింగ్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాల్సిందిగా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ క్వాలిఫైయింగ్ పారామీటర్ అయితే 50% అయితే ఉండాలన్నమాట. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 45% పర్సెంటేజ్ అయితే మనకిక్కడ క్వాలిఫైయింగ్ పారామీటర్ అయితే చెప్పించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ 12థ్ పాస్‌కి సంబంధించి జూనియర్ ఇన్స్‌పెక్టర్ జాబ్‌లు కూడా అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఆన్‌లైన్ టెస్ట్ అన్నమాట. తర్వాత అది పాస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకు కూడా అయితే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ట్రేడ్ టెస్ట్‌లో కూడా అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్‌లకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జస్ట్ టైపింగ్ టెస్ట్ పాస్ అయిపోతే సరిపోతుందనమాట. క్వాలిఫైయింగ్ పారామీటర్ కూడా అయితే మనకిక్కడ 50%, 45% చెప్పేసైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ ఎలా అప్లై చేసుకోవాలో కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, మీరిక్కడ ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరక్కడ ముందులో అయితే మీరు ఈ స్కాన్డ్ కాపీస్ అన్నీ అయితే పెట్టుకోవాల్సుంటుంది. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, తర్వాత మీ డెబిట్ కార్డ్ లాంటివి, తర్వాత మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్‌ని స్కాన్ చేసుకొని పెట్టుకొని, తర్వాత మీ సిగ్నేచర్, తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని కూడా అయితే స్కాన్ కాపీస్ అయితే పెట్టుకోవాల్సుంటుంది. అంటే డాక్యుమెంట్స్ ఏమేం కావాలో చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అయితే మీరు స్కాన్ చేసేసి పెట్టుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీటికి సంబంధించి మనకిక్కడ మీరు జాబ్ అనేది ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చనమాట. సో, మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎంఈడీ అని చెప్పేసైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు గనక వేరే స్టేట్‌లో గనక మీకు జాబ్ వచ్చినట్లయితే మీరు జాబ్‌ని ట్రాన్స్‌ఫర్ కూడా అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి లయబిలిటీ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అక్రాస్ ద కంట్రీ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ లైన్ అయితే చూడండనమాట సెంటెన్స్ అనేది. సో, మీరు ఈ ఇండియాలో మీరు ఈళ్ళ బ్రాంచెస్‌కి ఎక్కడికైనా మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. మీకు ఒకవేళ వేరే చోటొచ్చిన జాబు, తర్వాత మీరైతే ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. మీ ఓన్ విలేజ్‌కైతే. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ లాస్ట్ డేట్ అని చెప్పేసైతే కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ 10థ్ సెప్టెంబర్ నుంచి అయితే మీకు ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికైతే ఛాన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. సో, ఆల్రెడీ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ 30 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, మీరు లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి. ముందలే అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి కొంచెం క్లారిటీగా అయితే ఉండడం జరుగుతుంది. ముందులో అప్లై చేసుకున్నట్లయితే లాస్ట్ టైమ్‌లో బిజీగా అప్లై చేసి తప్పులైతే పెట్టొద్దు. సో, 30 సెప్టెంబర్ లోపలైతే మీరు కంపల్సరీగా అయితే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అయితే ఇవ్వలేదన్నమాట. సో, వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే లేదు. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. తర్వాత జనరల్ ఎక్స్ సర్వీస్‌మెన్, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రూ. 250 అయితే ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది. సో, మీరు గనక కంపల్సరీగా మనకు ఆన్‌లైన్ ఎగ్జామినేషనే ఉంది కాబట్టి, ఆప్షన్స్ పెడతమే కాబట్టి, కంపల్సరీగా ఎగ్జామినేషన్ అయితే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి, కంపల్సరీగా రాసినట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉండడం జరిగింది. ఎందుకంటే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి. సో, మనకిక్కడ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ అనేవాళ్ళు వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్‌ని మొత్తం ఒకసారి చదివైతే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.